సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. ఈ వానపాములు ఎలా పెరుగుతాయి ఈ భూమిలో అంటే, ఈ వానపాములు పెరగటానికి సంబంధించి సూక్ష్మజీవులు పెరగడానికి సంబంధించి కల్చర్, జీవామృతాన్ని కల్చర్ అంటారు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం, అమ్మ రాత్రి పాలు, ఆవు పాలు కాసి తోడు పెట్టుద్ది రేపు పొద్దున్నకి పెరుగు చేయటానికి. ఆ పెరుగు అవటానికి ఏం చేస్తుంది అమ్మ? పాలు కాసిన తరి చల్లారినాక ఏం చేస్తుంది? ఏంటి తోడు ఏంటి? పెరిగేస్తారు. అంటే ఎందుకు అలా అవుతుంది? తెల్లారికల్లా పెరుగు ఎలాగా మారుతుంది? అది దాంట్లో ఏముంది? బ్యాక్టీరియా ఉంది కదా. మీరు పెరుగు వేయకూడదు, తోడు మజ్జిగే వేయాలి. పెరుగు వేయకూడదు, మజ్జిగనే పలసగా చేసి వేయాలి. తక్కువ వేడి ఉన్నప్పుడు, గోరు వచ్చినప్పుడు వేసి 2-3 సార్లు కిందకి వేడి కొడితే పెరుగు పులుపు రాదు త్వరగా. మజ్జిగ వేస్తే తీగా ఉంటుంది, పెరుగు వేస్తే పులుపు వస్తుంది త్వరగా. చాలా మంది తెలియదు, పెరుగు వేసేస్తారు, మజ్జిగ వేయాలి. ఇప్పుడు ఈ పెరుగు ఎలా మారిందనేది బ్యాక్టీరియా. మన కడుపులో, మన భూమి మీద ఉన్నది, ప్రపంచం మొత్తం ఉన్నది బ్యాక్టీరియా. మనల్ని నడిపించేది కూడా బ్యాక్టీరియా. దీన్ని మనం గుడ్ బ్యాక్టీరియా ఆవు కడుపులో ఉంది. ఆవు పేడ గోమయం అంటాం కదా, మనం కళాపు చల్లుకుంటాం, పరిమళం వస్తుంది. చెడు వాసన వస్తుందా? ఉండదు. అదే మీరు కుక్క చల్లితే కదా, ఇంకా వేరే జంతువు జరిగితే బాగోదు కదా. అది తరంగాలన్నమాట. ఇది గుడ్ బ్యాక్టీరియా. ఆవు 1 గ్రాములో 3 కోట్లు ఉన్నాయి సూక్ష్మజీవులు. ఇది ఈ సృష్టిలో ప్రతి జీవి బతకటానికి క్యాలరీస్ కావాలి, ప్రోటీన్స్ కావాలి. ఈ రెండింటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచడానికి పాలేకర్ గారు కనుక్కున్నది ఏంటంటే, దేశ జనాభాకి తగ్గట్టు ఆవులు లేవు. ఒకప్పుడు భారతదేశంలో ఆవులు ఎక్కువ ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనుషులు ఎక్కువయ్యారు, ఆవులు తక్కువైనాయి. ఈ క్రమంలో ఇంత జనాభా ఆహారం తీర్చడానికి తయారు చేసిన ఈ జీవామృత ఆవిష్కరణ అనేది, ఒక దేశీ ఆవు పేడ రోజుకి 10 కేజీలు ఇస్తుంది. 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి. మనం అనుకున్నట్టు క్యాలరీస్ కోసం బెల్లం, ప్రోటీన్స్ కోసం శనగపిండి. ఏదైనా ద్విదళానికి సంబంధించినది పిండి. ఆ పిండిని నీళ్ళల్లో కలిపి ఒక 200 డ్రమ్ముల్లో వేసేయాలి. 2 కేజీల శనగపిండిని, బజ్జీ పిండి కలుపుతాం కదా అట్లా. అలాగే బెల్లాన్ని దంచి దాంట్లో వేసేయాలి. 2 కేజీలు నీళ్లుగా మార్చి వేస్తే మంచిది. బెల్లపు నీళ్ళగా మార్చి, మన శ్రీరామనవమికి పానకం చేస్తాం కదా అట్లా. ఇంకా ఏం చేయాలి? దోసెడు మట్టి, చెట్టు కింద మట్టి, పదునుగా ఉన్న మట్టి, గతంలో ఎరువులు కలుపు మందులు వాడకుండా ఉన్న మట్టిని దోసెడు వేయాలి. దీంతో పేడ, 10 కేజీల పేడని నీళ్ళల్లో కలిపి కళాపు చల్లుకుంటాం కదా అట్లా, అంత చక్కగా కలిపి ఆ డ్రమ్ములు వేయాలి. 10 లీటర్ల మూత్రాన్ని వేయాలి. దీన్ని సవ్య దిశగా మన గుడికి ప్రదక్షిణాలు చేస్తాం. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిప్పాలి. 2 నిమిషాలు కర్రతో తిప్పాలి. ఇది ఎప్పుడు నీడనే ఉండాలి. మూత్రం నీడలో ఉంచాలి, జీవామృతం తయారు చేస్తే కూడా నీడలే ఉంచాలి, మనం పట్టుకున్న మూత్రం కూడా నీడనే ఉంచాలి. ఇది 2 రోజులు అట్టి పెట్టుకున్న తర్వాత 3వ రోజున ఏ పంటకైనా మీరు వాడుకోవచ్చు. ఈ 3 రోజుల నుంచి వారం రోజుల్లో వాడుకోవచ్చు. వాడాల్సి వచ్చినప్పుడు మీరు విత్తనం, ఏ విత్తనమైనా, కూరగాయ విత్తనమైనా, ఆకుకూర విత్తనాలైనా, ఏదైనా పెట్టిన 15 రోజులకి జీవామృతం ఇవ్వాలి. జీవామృతం 1 లీటరు నీళ్లు తీసుకుంటే, జీవామృతం తీసుకుంటే 10 లీటర్ల నీళ్లు కలపాలి. 1 లీటర్ జీవామృతానికి 10 లీటర్ల నీళ్లు కలపాలి. కలిపి మీరు నాటిన 15 రోజులకి, మొక్కైనా సరే విత్తనమైనా సరే, మీరు 1:10 డైల్యూట్ చేసి మీరు ఏ పంటకైనా ఇవ్వచ్చు. ఆకుల మీద ఇవ్వచ్చు,
భూమిలో కూడా ఇవ్వచ్చు. ఇది పొడి నేలలో ఇవ్వకూడదు, పదును ఉన్న నేల మీద ఇవ్వాలి. నిన్న రాత్రి వర్షం వచ్చింది, మొన్న రాత్రి వచ్చింది, పదునుంది, దాని మీద నేరుగా ఇచ్చేయచ్చు. లేకపోతే పంట కాలంలో నీళ్లు వదిలిన తర్వాత నీళ్ల మీద ఇది పోస్తూ ఉండొచ్చు, అట్లా చేయొచ్చు. పదును ఉన్నప్పుడు ఇవ్వాలి. దీంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ మట్టిలోకి వెళ్ళి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా మట్టిలోంచి తీసి వేరు వ్యవస్థకు అందిస్తాయి. ఇవి ఇక్కడ మీరు శ్రద్ధగా వినాలి. చిన్న విషయం చెప్తా మీకు. సైలెన్స్. ప్రతి మొక్కకి ఎరువు కావాలి. భూమిలో నిస్సారం అయిపోయింది, భూమిలో సారం లేదని శాస్త్రవేత్తలు చెప్తారు కదా. మరి మీ చేను గట్ల మీద ఉన్న చింత చెట్టుకి ఎవరైనా మందు వేశారా? చింత చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయో మీరు లెక్క పెట్టారా? లెక్క పెట్టగలుగుతారా? లెక్క పెట్టలేము. ఎన్ని కాయలు లెక్క పెట్టలేని కాయలు వస్తాయి. సీమ చింత ఉంటుంది కదా, దానికి ఏమైనా మందులు వేసామా? ఇలా. అలాగే తాటి చెట్లు ఉంటాయి, తాటి కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, తాటి ముంజలు వస్తాయి, తీగలు వస్తాయి. వీటికి ఎప్పుడైనా యూరియా చల్లామా? మరి ప్రతి దానికి ఎరువు కావాల్సిన వచ్చినప్పుడు వీటికి ఎరువు లేకుండా ఎందుకు పండుతున్నాయి? ఇది ఈ ప్రశ్న మీలో రావాలి. ఇంకా కొంతమంది ఇళ్లలో రేగు చెట్లు ఉంటాయి, రేగుకాయలు ఉంటాయి కదా, వీటికి ఎవరు మందులు వేయరు కదా. నేరేడు చెట్లు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద, ఇంత పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉంటాయి కదా, బోళ్ళు కాయలు వస్తాయి. ప్రతి దానికి ఎరువు కావాల్సి వచ్చినప్పుడు దీనికి ఎవరు ఎరువు వేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు సీతాఫలాలు అనేది వాణిజ్యపరంగా పంటలు పండిస్తున్నారు, కానీ ఒక 20-30 ఏళ్ల క్రితం కూడా అడవిల్లోంచే సీతాఫలం మార్కెట్లో అమ్మేవాళ్ళు, అవునా కాదా? కదా. మరి ఇట్లా ఎక్కడైనా పుచ్చు వచ్చిందా చెప్పండి. సీతాఫలంలో పుచ్చు చూసావా? మరి ఇవన్నీ ఎందుకు కాస్తలే? 50 లక్షల రూపాయలు మన గ్రామం నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నాయి? ప్రతి దానికి ఎరువు కావాలని రైతుని వినియోగదారునిగా మార్చేశారు. రైతుని ఒక కన్జ్యూమర్ చేశారు. రైతు ఉత్పత్తిదారుడు. ఒక గింజ పెట్టి వేల గింజలు సృష్టిస్తాడు. ఆయన మొక్కల మీద ఆధారపడేది డిజైన్ తయారైపోయింది. మన డబ్బులు 50 లక్షల రూపాయలు ఒక గ్రామం నుంచి బయటికి వెళుతున్నాయి, ప్రతి సంవత్సరం వెళుతున్నాయి. ఎంత నష్టం! ఈ హరిత విప్లవం గొప్పది అయితే దీని గురించి చిన్నప్పుడు మనం బాగా చదువుకున్నాం. ఆకలి చావులు, ఆకలి భద్రత, ఆహార భద్రత అనే మాటలు చదువుకున్నాం. హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడి అన్నారు. మరి అధిక దిగుబడి వచ్చి ఉంటే దిగుబడి ద్వారా ఏం రావాలి మనకి? ఆదాయం. ఈ భారతదేశంలో హరిత విప్లవం ద్వారా అధిక సంపన్నులు ఒక్కల పేరు చెప్పండి నాకు. మరి అధిక పంటలు తీశాడు కదా ఈ 60-70 ఏళ్ళు. అధిక ధనవంతులు ఎవరైనా రైతులు ఉన్నారా? లేరు. అధిక మరణాలైంది కూడా రైతులే, గుర్తుపెట్టుకోండి. ఏ రంగంలో వాళ్ళు చనిపోలేదు. ఒక ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు చనిపోలేదు, ఒక ఇంజనీర్లు వాళ్ళు చనిపోలేదు, ఒక సినిమా రంగం వాళ్ళు చనిపోలేదు, ఒక న్యాయ వ్యవస్థలో చనిపోలేదు. వలసగా ఆత్మహత్యలు చేసుకున్నది ఒక వ్యవసాయ రంగం వాళ్ళకి. ఎంత బాధ చూడండి. అన్నం పెట్టేవాడికి అన్నం దొరకట్లేదు, అన్నం పెట్టేవాడికి అన్నం లేదు కదా. కడసారి పిల్లల్ని ఒకసారి తల మీద చేవేసి నుమిరి బావి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు గడిచిన 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది చనిపోయారు. తప్ప మగవాడు నువ్వే చనిపోతే భార్య పిల్లలు ఎలా సాగుతారు? ఇంత అనాగరికం, అజ్ఞానంతో మనల్ని నెట్టివేయబడ్డాం. ఇది వ్యవసాయం కాదు, మీరు చేస్తున్నంత విధ్వంసం. దీన్ని మనం మార్చాలి. ఎవరి కోసం మీరు మారద్దు. మీ కొడుకుల కోసం, మీ మనవాళ్ళ కోసం మీరు మారద్దు. తాతని మీరు చూశారు, తాత బతుకుని చూశారు, తాత పలకరింపులు చూశారు, తాత ఎన్ని మంచి పనులు చేసాడో మీరు చూశారు.
మీ మనవడు ఎలా ఉన్నాడో మీరు చూస్తున్నారు. ఇద్దరికి మధ్యలో ఉన్నది మీరే, ఆ వారధి మీరే. మనం తప్పుకుంటే మన పిల్లలకి ఏమి తెలియదు. ఇంకా మనదే ఆఖరి తరం, తర్వాత వచ్చే వాళ్ళకి ఇవేమి తెలియదు. మరి ఎవరు నేర్పాలి? ఎందుకు ఈ పండగలు? పండగ వస్తే నగరాల నుంచి రావటం అనేది, ఉవ్వెత్తునది రావటం అనేది దరిద్రం. ఇది ఏమన్నా అన్నం పెట్టని గ్రామమా? సూర్యుడు మనకి ప్రతిరోజు దర్శనమిస్తున్నాడు. చక్కని భూమి ఉంది, చక్కని గోవు ఉంది, పాలేకర జ్ఞానం ఉంది. 3 లక్షల రూపాయల ఆదాయం నేను చూపిస్తా, నేను పట్టుకోండి. మీరు మారండి. మీలో మీ బంధువులు కానీ, మీ కొడుకులు కానీ, మీ అల్లుళ్ళు కానీ నగరాలను వద్దు, మీ గ్రామాలకు వస్తామంటే వాళ్ళకి స్వాగతం పలకండి. చాలా మంది తల్లిదండ్రులు, అత్తమామలు నాకు వచ్చి చెప్పుకునే కుర్రవాళ్ళు, మా అమ్మా నాన్న మా అత్తమామలు ఒప్పుకోవట్లేదు, మా గ్రామాలకు రావాలని మాకుంది. వాళ్ళు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఒత్తిడితో నలిగిపోతున్నారు యువకులు నగరాల్లో. ఎంతో మంది చెప్పుకున్నారు, 100 మంది చెప్పుకున్నారు నాతో. మీరు మారాలి. అమ్మలో ముఖ్యంగా మీరు పెళ్లి కాని వాళ్ళంటే రైతులను పెళ్లి చేసుకోండి. ఏ కులమైనా చేసుకోండి, మనం అంతా హిందువులమే. కులాలు వద్దు మనకి, కులాల వల్లే నష్టపోయారు. అలా ఎవరైనా చేసుకోండి. మీరు అలా మారితేనే రేపు భవిష్యత్ తరాలు ఈ భూమి పదిలంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు మనకు పెద్దగా ఉపయోగపడవు కొంతవరకే. అదంతా ఇది తీర్చిదిద్దాల్సిందే మనమే. ఈ అవకాశం భగవంతుడు మనందరికి ఇచ్చాడు. ఈ పోస్ట్ పెట్టి చాలా రోజులైంది. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి అంటే మీతో ఏదో కార్యం చేయించుకుంటున్నాడు. లేకపోతే ఊరికే ఎంత దూరం ఎలా వస్తారు చెప్పండి? ఇంత శ్రద్ధగా ఎందుకు విన్నారంటే మీతో ఏదో జరగబోతుంది. చాలా సులువండి వ్యవసాయం, చాలా సులువండి. మీరు జీవామృతం వేయండి, అదంతా అయ్యే పంటలు వస్తాయి. నా చేను గట్టు మీద చూడండి, ఎన్ని అరటి చెట్లు, ఎన్ని అరటి చెట్లు గెల్లో మీద చూడండి. వరి చేను గట్లని నేను ఖాళీగా ఉంచలేదు. పక్కన వాళ్ళు రసాయనాలు పండిస్తారు, ఇటు పక్కన వాళ్ళు రసాయనాలు పండిస్తారు. ముందు వెనక కూడా రసాయనాలే. మధ్యలో నేను గట్లని 8 అడుగులు వెడల్పు చేసుకున్నా. పొలం గట్లని, వరి చేను గట్టు 8 అడుగులు ఉంటుందా? నేను 8 అడుగులు చేసుకున్నా. ఎత్తు అడుగు చేసుకున్నా. పక్క పొలం కన్నా అడుగు ఎత్తు చేసుకున్నా. దాని మీద 7 అడుగులకి 7 అడుగులకి ఒక అరటి చెట్టు పెట్టాను. 200 చెట్లు వచ్చింది వరి చేను గట్ల మీద. అరటి గెల నేను తీసుకురాలేదు, నా చోటు లేక తీసుకురాలేదు. ఒక అరటి గెల మనం ఎంత కమ్మగలుగుతాం ఊర్లో? 600 రావమ్మా. మనం కొంటే 600 అవుతాయి, మనం అమ్మితే 600 రావు. 200 అనేది ధర్మం. ఎక్కడైనా అమ్మేయచ్చు, ఏ ఊర్లో. 200 ఇంటూ 200 చెట్లు 40,000 అరటి మీద వస్తుంది. వరి చేను గట్ల మీద 8 అడుగులు పెట్టుకుంటే నాకు దాంట్లో 200 రూపాయలు అమ్ముకున్నా సరే 40,000 రూపాయలు. వరిలో ఎంత వస్తుంది? 20 నుంచి 25,000 కదా. మధ్యలో వరి 10,000 వచ్చినా చాలు కదా, భూమి పొద్దు పోయింది కదా. 10,000 మీ లెక్కన అనుకున్న 50,000 రూపాయల ఆదాయం. ఇంకా ఏం చేసాం తెలుసా? ఆవుల దగ్గర గడ్డి గాదం ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తాం? తెల్లారి ఘాట్లో పడిపోయిందని తీసి ఏం చేస్తాం? దెబ్బలో వేయటం అనేది మహాపాపం. దెబ్బ ఉండకూడదు మన పొలంలో. అది మన అదృష్టాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అది దాని నుంచి ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, వాతావరణానికి నష్టం చేస్తుంది, ఓజోన్ పొరకు నష్టం చేస్తుంది. దాన్ని మీరు వితరణ చేసేయాలి, పనిచేయాలి, భూమికి పనిచేయాలి. ఎక్కడ పొందుతారు? వరి చేను గట్ల మీద అరటి చెట్లకి మధ్యలో కలుపు రాకుండా దాన్ని పరిచేయండి. సూర్యరశ్మి పడకుండా ఉంటే అక్కడ కలుపు రాదు. ఆ చెట్టుకి 7 అడుగుల మధ్యలో పసుపు పెట్టాను. ఇది నా పొలంలో ఉంది. ఇంకా మధ్యలో కంద పెట్టా. కంద, ఈ 2 రూట్ క్రాప్స్ భూమిలో వచ్చేవి.
ఇంకా మీ ఓపిక ఉందనుకోండి, బీట్రూట్ పెట్టుకోవచ్చు, క్యారెట్ పెట్టుకోవచ్చు, ముల్లంగి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి నా పొలంలో వేరే చోట. ఇవన్నీ అలా చేస్తున్నా. అప్పుడు మనకి పసుపు 500 కేజీలు వస్తుంది గట్ల మీద. దాన్ని ఉడకబెట్టి పసుపు చేస్తే ఎంత వస్తుంది? దుగ్గిన వాళ్ళకి బాగా తెలుసు కదా. పసుపుని, పచ్చి పసుపుని ఉడకబెడితే 500 కేజీల పచ్చి పసుపుని ఉడకబెడితే పసుపు పొడి ఎంత వస్తుంది చెప్పాలి? 100. ఎవరైనా కరెక్ట్ గా 100 కేజీలు వస్తుంది. 4వ వంతు వస్తుంది. 100, 110 కేజీలు అని వస్తుంది. నాకు 2 సంవత్సరాల నుంచి 600 కేజీలు వస్తుంది. దాంట్లో ఆయన చెప్పింది కరెక్ట్. కేజీ పసుపు ఎంత మీరు అమ్మేది? 130 రూపాయలు. అంటే రైతు వారీగా. అంటే ఇది రసాయనాలు లేకుండా పండించాం కదా. 200 పెట్టుకోండి చాలు. 100 × 200 ఎంత వచ్చింది చూడండి. మరి ఇందాకది 50,000, 70,000. కందు ఉంది కదా, హీనంగా 5,000 రూపాయలు వస్తుంది. 75,000 రూపాయలు ఒక ఎకరంలో వరి చోట మీరు సంపాదించవచ్చు. ఒక్కసారే చెరువు తవ్వుకోవటం, గట్లను వెడల్పు చేసుకుంటాం. వాళ్ళ విష రసాయన నీళ్లు మనకి రావు. వాళ్ళకి దారులు వదిలేయాలి, 2 దారులు. మనకు వచ్చిన ఆ దారులు పోతుంది. ఈ మోడల్ కూడా నా దగ్గర ఉంది, మీరు వచ్చి చూడండి. 5 లేయర్ మోడల్ గురించి నేను 2 అయిపోయింది దయ్యం. ఒక్క పావు గంట 20 నిమిషాలు చెప్పేసి నేను బయలుదేరుతాను. భోజనం అనంతరం మీరు ½ అన్ అవర్లో భోజనం చేసి వచ్చేయాలి. 45 minutes maximum.